కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటుందనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఈ విషయం తెలియదా అంటే ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పటికే ఆయన ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వడంలో అధిష్టానాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడనే అక్కస్తో ఆయన ఈ మధ్యకాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కూడా స్పష్టమవుతోంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, 4 సార్లు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన ఈ మధ్యకాలంలో మునుగోడులో పర్యటిస్తున్న సందర్భంలో ఇక బహిరంగ సమావేశాల్లో కూడా మరి రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేయడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే. అందరూ నాయకులు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో తెలంగాణకు సంబంధించిన అంశంలో మరి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన గతంలో టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఉన్న పార్టీని మరి ఆయన సారథ్యంలో ఒక స్థాయిలో తీసుకొచ్చారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి చేసిన కృషి కారణంగానే సీనియర్లంతా కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచారు. ఆయన సీఎం కావడానికి కూడా సహకరించారు. అయితే మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి దక్కలేదనే కారణంగా కొంత కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం జరుగుతోంది. సో రెండోసారి మంత్రివర్గంలో మరిగా తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక రెండోసారి కూడా తనకు మంత్రి పదవిలో సీటు దక్కకపోవడంతో తెలంగాణ సీఎంను టార్గెట్ చేసి ఈ మధ్యకాలంలో మునుగోడులో పర్యటిస్తున్న ప్రతి సందర్భంలో కూడా మరిక ఏదో ఒక వంకతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్ చేయడం అయితే తెలంగాణ కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తోంది. సో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మరి తెలంగాణ సీఎం స్థాయి వ్యక్తిపై మాట్లాడడం అయితే కొంత ఇది ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధమే అయినప్పటికీ కూడా మరి తెలంగాణ కాంగ్రెస్లో ఇవన్నీ సహజమేననే ప్రచారం అయితే కొనసాగుతోంది. ఇదే క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కూడా మరి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కాంగ్రెస్తో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా కలకలం రేపుతున్నాయనడంలో ఎలాంటి సందర్భం లేదు. మొట్టమొదటగా ఆయన మునుగోడు నియోజకవర్గానికి ఎవరు మంత్రులు రావద్దు, ఇక్కడ మునుగోడు నియోజకవర్గానికి నేనే రాజు నేనే మంత్రి అనే ఒక స్లోగన్తో ఆయన అయితే మునుగోడులో పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రులు ఎవరు రావద్దని చెప్పి కూడా ఆయన మరి చెప్పినట్టు స్పష్టమవుతోంది. సో మంత్రుల్ని రానియకుండా తానే మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తూ మరి ఆయన రకరకాల కామెంట్స్ చేస్తూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, తన సొంత అన్నపై కావచ్చు, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్పై కూడా చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ కాంగ్రెస్తో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా కలకలం సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణ సీఎంగా రేవంత్ అయ్యాడు, నేను మంత్రి అయితే తప్ప అని ఒక సందర్భంలో మాట్లాడాడు. అలాగే ఇక అవసరమైతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేస్తా అని చెప్పి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక ఒక సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన మాటల్ని కూడా ఆయన వ్యతిరేకించారు. 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి ఎలా ఉంటారు, తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని మరి చెప్పడం కావచ్చు, ఇది వ్యక్తిగతంగా మీరు ఎలా తీసుకుంటారని చెప్పడం కావచ్చు, సోషల్ మీడియా విషయంలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల విషయంలో కావచ్చు, సోషల్ మీడియా రిపోర్టర్ల సమర్థిస్తూ మాట్లాడుతూ ఇక మీరు భాష మార్చుకోవాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడం కావచ్చు. మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి ఈరోజు కూడా ఆయన పదవులు మీకే పైసలు మీకేనా అని చెప్పి కూడా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి అధికారం పార్టీ కావచ్చు కొంత ఇబ్బందులు తీసుకొస్తున్నమాట వాస్తవమేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కేవలం తనకు మంత్రి పదవి దక్కలేదనే అక్కస్తోనే చేస్తున్నారు. కానీ తాను కూర్చున్న కొమ్మను తాను నరుక్కుంటున్నాడా, మరి ఏదైతే తాను తొందరపడి మాట్లాడుతున్నాడో ఆ వ్యాఖ్యలపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అతనికి తెలుసు. అయినప్పటికీ కూడా మరి ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతాను, ఇలాంటి కామెంట్స్ చేస్తాను, కాంట్రవర్సీకి కేరఫ్గా మారుతానని కూడా మరి ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి మంత్రి పదవుల ఇష్యూ అనేది కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులను లేకుంటే ఆయన అనుకున్నట్టు మరి ఆయన అన్న
కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల్లో ఇంకెవరి చేతుల్లో ఉండదు. ఇదంతా అందరికీ తెలిసిన అంశమే. మంత్రి పదవుల నిర్ణయం అనేది మరి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఈ సంగతి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన పదే పదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కావచ్చు, ఆయనపై విమర్శలు చేయడం కావచ్చు. ఒకవైపు కాంగ్రెస్ 20 నెలలుగా కూడా కొంత మరి ఆర్థిక పరమైన అంశాలని కూడా అధిగమిస్తూ అప్పులకు సంబంధించిన వడ్డీలు కట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో మరి హామీలు అమలు చేస్తూ కొంత నత్తనడకన మరి పరిపాలన కొనసాగిస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కావచ్చు, అదే క్రమంలో స్వపక్షంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ కావచ్చు, సో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. మరొక 3 మంత్రి పదవులు కూడా ఇంకా ఖాళీగా ఉన్నాయి. సో ఆ 3 మంత్రి పదవులు భర్తీ చేసే క్రమంలో ఒకవేళ కనుక రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవి దక్కకుంటే ఆయన ఈ రకమైన విమర్శలు చేసినా నిజంగానే ఎవరైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆయన ప్రతిసారి మంత్రి పదవులు ఇప్పుడు ప్రస్తుతం భర్తీ చేసే అంశము తెరపైకి రాలేదు. తర్వాత ఆ మంత్రివర్గంలో మిగిలిన 3 మంత్రి పదవులు కూడా భర్తీ చేయలేదు. అయినప్పటికీ కూడా ఖాళీగా ఉన్న మంత్రి పదవులపై ఎలాగైనా తనకు మంత్రి పదవి కేటాయించాలనే కారణంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం శృతిమించిపోతుంది. నాయకులు ఎవరిష్టారీతిన వాళ్ళు మాట్లాడడం కావచ్చు. ఇదే క్రమంలో మరి సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా సమర్థులు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో వాళ్ళు అండదండగా నిలిచారు. ఇద్దరు అన్నదమ్ములకు కూడా మంత్రి పదవులు ఇవ్వచ్చని చేసిన సపోర్ట్ కామెంట్స్ కూడా మనం గమనించవచ్చు. అయితే బట్టి విక్రమార్క కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే హామీ ఉందని చెప్పడం కావచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తానికైతే తనకు ఒక సపోర్ట్ ఉందని భావిస్తున్నట్టున్నాడు. అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కాంగ్రెస్తో పాటు మరి ఢిల్లీ అధిష్టానం కూడా కొంత ఈ అంశంలో పరిశీలిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక నేడే రేపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవా లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా అనే అంశంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్న విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎన్నికల ముందు ఏఐసీసీ నుంచి తనకు మంత్రి పదవి వస్తుందనే హామీ ఉందని చెప్పడం కావచ్చు. ఎట్ ద సేమ్ టైం మరి ఇక భువనగిరికి సంబంధించిన ఎంపీ విషయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించడం కావచ్చు. మొత్తానికి ఆయన ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కావచ్చు, తర్వాత మునుగోడులో తాను ఎమ్మెల్యేగా గెలవడం కావచ్చు, భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బరువు బాధ్యతలు స్వీకరించడం కావచ్చు. ఆ గెలుపు బాధ్యతలు నెత్తిన వేసుకొని మరి ఆయన ప్రచారం చేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీలో మరి మొత్తానికి ఆయన తన సర్వశక్తులు ఒడ్డి ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్నారు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటికే తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. సో మరి ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములకు మరి మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్టానం కొంత ఆలోచిస్తూ ఉండవచ్చు. అదే క్రమంలో మరి ఆయన అంశం పెండింగ్లో పెట్టి ఉండవచ్చు. మంత్రి పదవుల భర్తీ విషయంలో మరి అది నిర్ణయించే సమయం కూడా ఉంది. సో దానికి కొంత మరి ఈయన కూడా ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తానికే కూర్చునే కొమ్మనే కాకుండా మరి కాంగ్రెస్ సంబంధించిన వృక్షాన్ని కూడా మరి పెకిలిస్తున్నట్టుగా కూడా ఆయన చేస్తున్న కామెంట్స్ ఏదైతే మరి తెలంగాణ కాంగ్రెస్కు మరి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడం కావచ్చు. సో రేవంత్ రెడ్డి పాత్ర గురించి మరి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన టీపీసీసీ అధ్యక్షులుగా మరి పదవి బాధ్యతలు స్వీకరించిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ బీజేపీ కన్నా మరి కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. సో అప్పటికే బీఆర్ఎస్ బీజేపీలు కూడా మరి కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయిందని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మాత్రం ఆ పదవిని సమర్థంగా నిర్వహించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మరి ఆయన చేసిన 6 గ్యారెంటీలు కావచ్చు, పార్టీ జాతీయ నేతలతో ఎక్కడికెక్కడ డిక్లరేషన్లు చేపించి తెలంగాణలో మరి బీజేపీ బీఆర్ఎస్ కన్నా ముందుండేలాగా కావచ్చు. తర్వాత తెలంగాణ ప్రజలు మరి 6 నెలల సమయంలోనే తమ తీర్పును కాంగ్రెస్కు అనుకూలంగా ఇవ్వడంలో మరి రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించాడు. తన మాటలతో కావచ్చు, తన ప్రచారంతో కావచ్చు, అట్ ద సేమ్ టైం మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలతో కూడా 6 డిక్లరేషన్లు ప్రకటించి ఓవరాల్గా 6 డిక్లరేషన్లు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక మరి గత ప్రభుత్వం అప్పులు
రిపీట్, గత ప్రభుత్వం అప్పులు చేసింది. సో దానికి సంబంధించి వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంది. సో రాష్ట్ర ఆదాయం మాత్రం సంక్షేమ పథకాలకు సరిపోవట్లేదు. ఎవ్రీ మంత్ మరి 6-7 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఇలాంటి ఆర్థికపరమైన అంశాలని తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నీ అవగతమయ్యాయి. అదే క్రమంలో మరి ప్రతిపక్షాల విమర్శలు కూడా వెంటాడుతున్నాయి. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పి 100 రోజుల నుంచి వాళ్ళంతా వెంటాడుతున్న క్రమంలో అటు ప్రజలకు ఇటు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక ఒకవైపు ఆర్థిక లోటును మరి భర్తీ చేసుకుంటున్న క్రమంలో అప్పులు చేయాల్సిన మరి దుస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా సొంత పార్టీలో కూడా ఒకవైపు సీనియర్లు కావచ్చు, మరొక వైపు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, సో చేస్తున్న కామెంట్స్ కావచ్చు, విమర్శలు కావచ్చు, రేవంత్ రెడ్డిని కొంత ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని కూడా మరి ప్రచారం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో మరొక 3 మంత్రి పదవుల భర్తీ విషయంలో తనకు ఎలాగైనా మంత్రివర్గంలో చోటు దక్కాలనే అక్కస్తోనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి కామెంట్ చేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా సొంత పార్టీపై కావచ్చు, అలాగే తెలంగాణ సీఎంపై కావచ్చు చేస్తున్న విమర్శలు అయితే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కనుక ఆయనకు పార్టీ సిస్టమ్ ఎట్లుంటుందో తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మరి మంత్రి పదవుల విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుంది. కనుక ఆయన పోరాటం మరి అధిష్టానంపై చేయాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ గల్లీలో మరి తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిపై కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై కావచ్చు చేయడం అయితే కరెక్ట్ కాదనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది.